సుబ్బలక్ష్మి అయితే మాకైతే డ్రింక్స్ తీసుకొచ్చింది మంచి, మళ్ళీ మా కోసం 2 లీటర్స్ థమ్స్ అప్ తీసుకొచ్చింది. ఏది జిగిల్ అనేది మేమైతే గుంటూరు పక్కనున్న లాలిపురం పోయే రోడ్లో వెంకటప్పయ్య కాలనీకి వచ్చాము. అది కూడా ఎందుకు వచ్చామంటే మేము ముగ్గురు వచ్చాం అనమాట. సో ఈరోజు మమ్మల్ని శ్రీరాముల సందర్భంగా మా చెల్లెమ్మ ఒక ఆమె అయితే మమ్మల్ని రమ్మని చెప్పింది. అందుకని చెప్పేసి మేమైతే వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇక్కడ అయితే చూడండి, ఇది వెంకటప్పయ్య కాలనీ అనమాట. మేము ఇప్పటిదాకైతే తిరిగాము ఈ కాలనీ మొత్తం కోసం, వీళ్ళ లైన్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి. సో ఎట్టకేలకైతే అదిగో పక్కనే రాముల వారి గుడి అనమాట. అదిగో చూడండి ఫ్రెండ్స్, అక్కడ రాముల వారి కళ్యాణం కూడా జరిగింది. సో ఇక్కడ అయితే మేము వచ్చాము. సో మేము లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరున్నారు లోపల మమ్మల్ని పిలిచారు కదా, వాళ్ళు ఉన్నారు లోపలికి మాట్లాడు. ఈ కాలనీ పిల్లలు కూడా చూడు మమ్మల్ని చూడటానికి అయితే ఎలా వచ్చారు. ఒకసారి రండి, అరే రండి. ఇది వీళ్ళంతా చూడండి మమ్మల్ని చూడటానికి అయితే వచ్చారు. పిల్లలు అనమాట, వీళ్ళంతా కాలనీ పిల్లలు. హాయ్ హాయ్ రా, అది చూడండి. ఓ ఒత్తిగా వచ్చింది అనమాట. అదిగో మా చెల్లి అనమాట సుబ్బలక్ష్మి. అదిగో పిల్లలందరూ పిలుస్తా ఉందన్నమాట. హాయ్ రా, హాయ్, పద పద పద. ఇప్పుడు మా అమ్మ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకేమి ఇచ్చిందో అప్పుడు చూద్దాము. స్వాగతం స్వాగతం సుస్వాగతం. వరి వరి వరి, నా గేటు తగిలింది రే. ఇదిగో ఇంకొక జిగిల్ రాళ్ళ లాగా ఉంటది అనమాట. ఇదిగో చూడండి, ఆమె నేను సేమ్ మ్యాచింగ్ అండి మాకైతే. ఇదిగో చూడండి, చూడు సుబ్బు, నిజమే కదా. నేను ఎల్లో కలర్, ఆమె ఎల్లో కలర్ అనమాట. అసలు మా ఇద్దరికి మ్యాచింగ్ అయింది. అసలు అనుకోకుండా మా ఫ్రెండ్షిప్ గట్టిదా. అరే రండి రండి, హాయ్ చెప్పండి ఒకసారి. మీ పేర్లు? నా పేరు బద్రి. నా పేరు ప్రసాద్. సినిమా హీరో పేర్లేనండి అందరూ కూడా. హాయ్ రా ఫ్రెండ్స్. అదిగో మాకైతే సుబ్బలక్ష్మి, ఇది ఎట్రా మెట్రా. సుబ్బలక్ష్మి అయితే మాకైతే డ్రింక్స్ తీసుకొచ్చింది మంచిగా. అలాగే మాకైతే పానకం పోసింది, అలాగే పలహారం పెట్టింది. మళ్ళీ మా కోసం 2 లీటర్స్ థమ్స్ అప్ తీసుకొచ్చింది. ఏది జిగిల్ అనేది మేమైతే ఒక ముగ్గురు వచ్చామన్నమాట ఇక్కడికి. సుబ్బలక్ష్మి అంటే ఏమన్నమాట. సో మాకు సోషల్ మీడియాలో మంచి మంచి ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు. ఇదిగండి చూడండి, ఏమన్నా ఒకసారి చూడండి, కిందికి మీదకి ఒకటే కలర్ అనమాట. ఏమైతే మంచి ఇన్స్టాగ్రామ్ లో మంచి రీల్స్ చేస్తా ఉంటది. ఎలా మీరు ఎలా పర్ఫార్మ్ చేస్తారు ఒకసారి చూపిరా మన వాళ్ళకి. ఎట్లా మీరు చేస్తారు కదా వీడియోస్, చూడండి. ఇదిగో చూడండి, మంచి సెలబ్రిటీ అండి. ఎలా ఇన్స్టాగ్రామ్ లో ఎలా చేస్తారు వీడియో చెప్పరా ఒకసారి. దేంతో? ఎమోషన్ తో, ఎంటర్టైన్మెంట్ తోటి ఏం చేయరా? ఫ్రెండ్స్ ఆమె చూడండి, కిందికి మీదకి అయితే ఒకటే కలర్ వేసుకొచ్చుకుంది ఆమె. మరి కలర్ మీద మామూలుగా లేదు అసలు ఆమె అనమాట. ఒకసారి సుబ్బు ఏం తీసుకొచ్చా మా కోసం? సుబ్బు ఏం తీసుకొచ్చింది? థమ్స్ అప్ తెచ్చింది. చూడు, మాకు పోయకుండా ఒక్కటే గ్లాసు తాగేస్తా ఉంది వెనక సుబ్బలక్ష్మి. ఇదిగో మా సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మగారు అనమాట. అందరూ అంటారండి, అది అందరూ అంటారండి. మీరు కూడా మా సుబ్బలక్ష్మి థమ్స్ అప్ అయితే కాదు, థమ్స్ అప్ అయితే కాదు, స్ప్రైట్. అందరూ అయితే తాగుతున్నాం, మీరు కూడా రండి. నేను నంబూరి తరుణ్ గారు. మీరెందుకు వచ్చారు? మీరేమవుతారు? నేను తరుణ్ గారు. నేను వచ్చామని చెప్పండి అమ్మా. మా వారు తరుణ్ గారు. చెప్పండి. మా వారు తరుణ్ గారు. నేను మా మిస్సెస్. నేను చెప్పమన్నా. నేను మా మిస్సెస్ తరుణ్ గారు, అలాగే ధన వాళ్ళ ఇంటికి వచ్చాము.
నాలుగు మందం చేసి నేలకు మందమేం కావాలని పిలవమన్నా నేనే. వద్దు తరుణ్ గారు వాళ్ళ వైఫ్ నండి నేనని చెప్పు. చెబుతుంటే నువ్వు అట్టగా ఎట్ట చెప్పమన్నావుగా. నువ్వు చెప్పింది కరెక్ట్ లేదు. ఇందాక తరుణ్ గారు వచ్చారన్నావు. నంబుడు తరుణ్ గారు వచ్చారన్నావు. అన్నావు. తర్వాత చెప్పాగా. అలా ఎలా కుదిరిపోతావు? మేము ఎందుకు వచ్చాము? నేను వచ్చానని చెప్పు. ఫ్రెండ్స్ ఎత్తుకెళ్ళకి నన్ను ఎంతైతేనే వాళ్ళ ఆవిడ చేసుకోవాలి. మా ఆవిడ చేయాలనుకుంటుంది దాని అయితే తరుణ్ గారిని మా ఆవిడని చేయాలనుకుంటుంది. సో ఎవరైతే ఏమైంది ఫ్రెండ్స్ ఏమైతే అదిరిపోతుంది అనమాట. ఎందుకు అదిరిపోతుందంటే మా వెనక నా బ్యాక్ గ్రౌండ్ లో ఇంకొక ఆమె ఉంది. ఆమె చూసి అయితే అదిరిపోతుంది అనమాట. ఆమె చూసేనా లేదు నేనంటే ఐ డోంట్ కేర్. ఎవడికి అదిరిపోయేదే లేదు. ధనలక్ష్మి దట్ ఈస్ ధనలక్ష్మి. తగ్గేదే లేదు. అది అక్కడే సుబ్బలక్ష్మి, ఇది ఇక్కడేమో శుభమని. తగ్గేదే లేదు. చేసినా కూడా ఇది తగ్గట్లేదు. వీళ్ళైతే తగ్గేదే లేదు. పెరగటమే కానీ తగ్గేదే లేదు. ఒప్పుకునేదే లేదు. ఆయకుడులు దెబ్బ రొట్టెలు నిన్ను తింటే ఏం తగ్గుతావు? అంతేగా మరి. ఇంటికి కూడా ఇదేమో జీడిపప్పు, బాదం పప్పు, బ్రెడ్, పాలు, గుడ్డు తినేది. అందుకే రాయిలా అంతా డైట్ ఫుడ్. అందుకే మా గ్లామర్ రహస్యం. ఇన్స్టాలో గ్లోగా కనిపించాలంట మొహం. ఫిల్టర్ పెట్టుకోకుండానే కనిపించాలంట. ఫిల్టర్ పెట్టినట్టు. అవును మేము నేర్చునాలుగా ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఎండ్లోకి వెళ్ళరా మన ఫ్రెండ్స్. ఒకసారి కంప్లీట్ అయితే ఆ మాట ఆమె అన్నమాట. ఒక్కసారి కంప్లీట్ అయితే ఆ మాట ఆమె అన్నమాట. వాళ్ళ ఆవిడేమైనదు. అవును మా వారు చిరంజీవి. మా అన్నయ్య అక్కడ ఉన్నాడు. షూటింగ్కి వెళ్ళాడు.